దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానం ఎలా ఉంది? అయితే మనుషులు దాని నుంచి ఎలా తొట్టిల్లిపోయారు? అనే ఒక గొప్ప విషయాల్ని ఇంకా ప్రవక్తలు అనేక మంది తెలియచేశారు. వ్రాయించబడి ఉన్నాయి ఇవి ఉన్న పుస్తకాల్లో. సో, అలాంటి పుస్తకం హోషేయ గ్రంథము. పాత నిబంధనలో హోషేయ గ్రంథము. ఆ ప్రవక్త గురించి వింటే చాలా అద్భుతమైనటువంటి ప్రవక్త. దేవుని సేవ చేసినటువంటి వాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని మాటను మీరకుండగా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడి, ఎలా చేయమంటే, ఎక్కడ ఉండమంటే కూర్చోమంటే కూర్చొని, నిలబడంటే నిలబడి, ఏం చెప్తే అది చేసి ఆ రకంగా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి గొప్ప ప్రవక్తగా మనం చూడగలము హోషేయని. హోషేయ జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు, సందర్భాలు మనం ధ్యానం చేస్తే గనక చాలా బావుంటది అని అనిపిస్తుంది. ఇది ఎప్పుడో మొదలుపెట్టాలి, ఎప్పుడో చెప్పాలి. అయితే ఈరోజు అనుకోకుండా మళ్ళా ఈ యొక్క గ్రంథం వైపు చూడడం జరిగింది. ఇప్పటివరకు జరిగినటువంటి ఆదికాండం మాత్రం కేవలం అక్కడ స్టోరీలు. ఎవరు ఎవరితో ఎలా మాట్లాడారు, ఏం చేశారు అనే విషయాలు. ఇంచుమించుగా అందరికీ అర్థం చేసుకోవడం, చదవటం, లేకపోతే చదవడం అంటే వచ్చు గానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో జరిగినటువంటి కథను, నీతిని మనం ఎలా తీసుకోవాలనే విషయాలు మాత్రమే మనం గ్రహించగలిగాం. సో, ఇప్పటివరకు కూడా చక్కగా యోసేపు క్యారెక్టర్ వరకు వచ్చాం. యోసేపు క్యారెక్టర్ కూడా అక్కడ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది మనకి. చాలా మంచి వ్యక్తిగా, పాపం నుంచి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తిగా, ఇప్పుడు మనం 40 అధ్యాయాలకి 43 అధ్యాయాలు చదువుతున్న 44 అధ్యాయం అందులోకి వచ్చేటప్పటికి మనం చదువుతున్నదైతే ఆయన యొక్క అన్నదమ్ములకి ఏ విధంగా ఉపయోగపడ్డాడు కరువు కాలంలో. అన్నదమ్ములు కొట్టినప్పటికీ, గోతిలో పడేసినప్పటికీ దేవుడు ఆయన్ని ఎలా రక్షించాడు. ఒక గొప్ప దేశంలో ఒక రాజుకి 2వ స్థానంలో ఆయన్ని ఏ విధంగా ఉంచాడు. ఇలాంటి విషయాలన్నీ మనం చదువుతున్నాం ఇప్పుడు. మనం వివరించుకునేదేమో వేరేది ఉంది. యాకోబు గురించి చదివేదేమో డైలీ చదివేది ఇంచుమించు 43 అధ్యాయం వచ్చేసాం. ఇంచుమించు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా దేవుని మహాకృపను బట్టి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరం కూడా మనం అది ముగించుకునే పరిస్థితికి మనం రాగలిగాము. 50 అధ్యాయాలు ఉంటుంది ఆదికాండము. 50 అధ్యాయంలో చాలా సమీపంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా అది కంప్లీట్ చేద్దాము. దేవుని చిత్తమైతే కనుక ఈ యొక్క హోషేయ గ్రంథాన్ని, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వారంతా కూడా గొప్ప అనుభవం కలిగిన వారము, క్రైస్తవ్యంలో బాగా స్థిరపడిన వాళ్ళము. మనం ఇంకా లోతైన విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది కాబట్టి హోషేయ గ్రంథాన్ని మనం కొన్ని రోజులు ధ్యానం చేద్దాము. జరిగిన విషయాలు కళ్ళకు కట్టినట్టుగా దేవుడు ఎలా చూపించాడో మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. ప్రారంభ చిన్న ప్రార్థన చేస్తారు. ఆశాజ్యోతి చిన్న ప్రార్థన, ప్రారంభ ప్రార్థన, ఇంట్రడక్షన్ లాగా, లేకపోతే కొన్ని విషయాలు మాత్రమే హోషేయ గ్రంథం గురించి మనం చూద్దాం ఈరోజు. అవకాశం ఉందమ్మా? ఆశ చిన్న ప్రార్థన, ప్రారంభ ప్రార్థన. ఆశకు వీలు లేదేమమ్మా. విజయ, నువ్వు చెయ్యమ్మా ప్రారంభ ప్రార్థన. ఇక్కడ బాగా గొడవ అండి బాబు. ఓకే తల్లి, ఓకే. కృష్టి గారు మీరు చేస్తారా? ఆఖరి వరకు ఉంటారా లేకపోతే? ఉండమంటే ఉంటానండి. లేదు అంటే మీరు డే టైం ఏమైనా టైడ్ అయ్యి లేదులేండి, ఈరోజు వెళ్ళిపోయింది సైతాను. ఫ్రీగా ఉంటే కనుక చేసింది. ప్రార్థించిన ప్రార్థన చేయండి. నేను ఆఖరి ప్రార్థన. స్తోత్రములు మహాపరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. గడిచిన కాలం అంతా నన్ను మమ్మలను నీ రెక్కల చెట్టును కాచి కాపాడి భద్రపరిచి రాత్రి కాల సమయంలో మరొకసారి జూమ్ యాప్ ద్వారా నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి వందనాలు. నేను ప్రతి ఒక్కరికి సమయాన్ని అనుకూలింపచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నా. ఈ దినమున ప్రభువా, మరి నిశ్చితమైతే నీకు ఇష్టమైతే హోషేయ గ్రంథం నుండి మేము విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతుండగా సహాయం చేయండి. నీ బిడ్డతో మీరు మాట్లాడండి, మాకు జ్ఞానాన్ని దయచేయండి. నువ్వు ఏ విధంగా హోషేయతో మాట్లాడావు ఆ విధంగా మీరు మాతో మాట్లాడమని, నీ జ్ఞానముతో నీ తెలివితో మమ్మల్ని అందరినీ నింపమని
సహోదర ప్రేమ కలిగి, ఐక్యత కలిగి మేము నివసించేవారుగా చేయమని యేసు నామములో యేసువారు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి సోదరి సృష్టి గారికి ఆమేన్. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క హోషేయ గ్రంథం ఉన్నవాళ్ళు చూడండి, అవకాశం ఉన్నవాళ్ళు 745 పేజీ. హోషేయ ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త అంటే గనక దాని యొక్క అర్థం ఏంటంటే గనక, ప్రవక్త అనే పదానికి ఒక అర్థం ఏంటంటే గనక, దేవునికి మనుషునికి ఒక మధ్యవర్తిగా వ్యవహరించే వారిని ప్రవక్త అంటాం. ఒకటి. రెండో పాయింట్, పరలోక సంబంధమైనటువంటి విషయాలను దేవుని ద్వారా మనుషులకు సమాచారాన్ని చేరవేసే వ్యక్తిని ప్రవక్త అని పిలుస్తాం. అది ప్రవక్తకు ఉన్నటువంటి అబ్రివేషన్, నిర్వచనం. సో ఈయన ప్రవక్తకు ఉండాల్సినటువంటి అబ్రివేషన్ అదైతే, ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే నీతి, నిజాయితీ, దేవుని పట్ల అపారమైన ప్రేమ, నమ్మకాలు, లేక దేవునికి ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఉన్నటువంటి వారు ఎవరంటే కనుక ప్రవక్త అయి ఉంటాడు. అది దేవుని నుంచి మాత్రమే ఎన్నుకొనబడిన వాడు ప్రవక్త అయి ఉంటాడు. దేవుని నుంచి ఎన్నుకొనబడిన వాడు. మనంతటా మన జ్ఞానంతో, మన లోక సంబంధమైన విషయాలతో దేవునికి ఇష్టం లేకుండా మనం ప్రవక్త కావాలంటే మనం ప్రవక్త కాము. ఇది కేవలం దేవుని చిత్తంలో ఆయన ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రవక్తలుగా తీర్చిదిద్దబడతారు. అలాంటి ఒక త్రోవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ హోషేయ. 755 పేజీ చూస్తే కనుక హోషేయ గ్రంథం ఉంటుంది. ఇందులో ఇంచుమించుగా 14 అధ్యాయాలు ఉంటాయి. 14 అధ్యాయాలు ఉంటాయి. సో ఈ 14 అధ్యాయాల్లో కూడా హోషేయ దేవుడు మాట్లాడినటువంటి మాటలు, హోషేయ ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు ఆయన స్వహస్తాలతో ఇక్కడ పొందుపరచడం, రాయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే కనుక, ఇశ్రాయేలీలు ఏ విధంగా తప్పిపోయారు, ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవతారాధన చేశారు, ఇశ్రాయేలీలు లోక సంబంధంగా ఏ విధంగా వ్యభిచారమే కానీ, విగ్రహారాధనే కానీ, ఇలాగా ఏ విధంగా వారు తప్పిపోయారు, తప్పిపోయినటువంటి వారిని దేవుడు ఎలాగా రక్షించడానికి కానీ, వారితో మాట్లాడడానికి కానీ, వారికి బుద్ధి చెప్పడం కానీ, వారికి అనేక మార్లు దెబ్బలు తగలం కానీ ఏ విధంగా జరిగినాయి అనే విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇంచుమించుగా 13 అధ్యాయాల వరకు కూడా దేవుని యొక్క శాపాలు, దేవుని యొక్క ఉగ్రతలకు వారు గురైనటువంటి వారుగానే మనం చూడగలం. 13 అధ్యాయాలు ఇంచుమించుగా. 14వ అధ్యాయంలో, ఆఖరి అధ్యాయంలో కేవలం వాళ్ళు రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం పొందినట్టుగా మనం చూడగలం. పశ్చాత్తాపం పొందినట్టుగా మనం చూడగలం. ఆ పశ్చాత్తాపంలో వారు తిరిగి దేవుని వద్దకు చేరినట్టుగా, తిరిగి దేవుని పట్ల నమ్మకం కలిగినటువంటి వారుగా వారు మారినట్టుగా మనం చూడగలం. ఈ యొక్క హోషేయ ప్రవక్తకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే కనుక, ఇప్పుడు భూమి మీద రాజులు, లేకపోతే మంత్రులు, ఇలాగా మినిస్టర్లు, ఇలా పరిపాలించడానికి, మనుషుల్ని పరిపాలించడానికి మనకు ఒక ప్రభుత్వాలు ఉంటాయి. ఒకప్పుడైతే రాజుల పరిపాలన, ఇశ్రాయేలీలకు కూడా రాజుల పరిపాలన. ఇప్పుడైతే మాత్రం ప్రభుత్వాలుగా మనుషులే దాన్ని ఎన్నుకునే పరిస్థితులకు ఇప్పుడు మారినవి. అక్కడప్పుడైతే రాజులు. అయితే ఈ మనుషులు పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క దేవుని ప్రజలు, భూమి మీద అంతమంది కూడా దేవుని ప్రజలై ఉన్నారు కాబట్టి, ఈ మనుషులను పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులకే పాయింట్ బాగా క్యాచ్ చేయండి. ఆ రాజులకే సలహాలు చెప్పేవారుగా, అంటే దైవ సంబంధమైనటువంటి దేవుని సంబంధమైనటువంటి విషయాలను ఈ పరిపాలించేటువంటి ఎవరైతే పరిపాలిస్తున్నారో రాజులు, మంత్రులు, సేనాధిపతులు, వీరికి ఒక సలహాదారుగా, అంటే పరలోక సంబంధమైన విషయాలని,
దైవిక సంబంధమైనటువంటి విషయాలని ఈ రాజులకి, ఈ మనుషుల్ని, ఈ యొక్క జనాభాని పరిపాలిస్తున్నటువంటి ఈ రాజులకి దేవుని సంబంధమైనటువంటి విషయాలను తెలియచేసే వ్యక్తులుగా ఈ యొక్క ప్రవక్తలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏలియా కానీ, ఎలీషా కానీ, ఇంకా యెషయా, యిర్మీయా వీళ్ళంతా ప్రవక్తలే. వీళ్ళంతా కూడా ప్రవక్తలై ఉన్నారు. అంటే దేవుని సంబంధమైనటువంటి విషయాల్ని వీరు ఈ రాజులకు కానీ, అంటే మనుషుల్ని హింసించినప్పుడు కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు కానీ, ఈ యొక్క ప్రవక్తలు ఏం చేస్తారంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, నీవు దేవునికి లోబడలేకపోతే గనక నీవు నాశనం అయిపోతావు అనేసి మనం అనేక మార్లు అనేక ప్రవక్తలు అనేక రాజులకి చెప్పినటువంటి సందర్భాలను మనం చూస్తుంటాం. అలాంటి ఒక మంచి ప్రవక్త అని చెప్పొచ్చు ఈ హోషేయ గారు. గొప్ప ప్రవక్త అని చెప్పగలం ఈ హోషేయ గారిని. ఈ హోషేయ ఎవరి కాలంలో గనక ఈ హోషేయ పని చేశాడు, ఎవరి కాలంలో ఈ హోషేయ దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొచ్చి ఆ రాజులకి తెలియచేశాడు అని మనం ఆలోచిస్తే గనక, హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే గనక, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ మొట్టమొదటి వచనంలో అందరూ నలుగురు వింటున్నారు అనుకుంటున్నాను, మిగిలిన ముగ్గురు నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటి వచనంలో ఒక చిన్న క్లారిటీ అయితే మొట్టమొదటి వచనంలో ఆ యొక్క ఉన్నటువంటి ఇంట్రడక్షన్ ఏంటంటే గనక, పరిచయం ఏంటంటే గనక, ఆ యొక్క హోషేయ ఎవరి కాలంలో ఈయన పనిచేశాడు, ఎవరి కాలంలో ఈయన దేవుని సంబంధిగా ఆ యొక్క రాజులకి ఆ విషయాల్ని తెలియజేశాడు అని ఆలోచిస్తే గనక, ఇక్కడ ఈయన అన్నటువంటి కాలంలో ఇంచుమించుగా ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయారు. అది ఎవరంటే గనక, యూదులు సెపరేటు, మిగిలినటువంటి గోత్రాలన్నీ కూడా ఇశ్రాయేలీలుగా సెపరేట్గా విడిపోయినట్టుగా మనం చూడగలం. ఎవరంటే సొలొమోను తర్వాత 2 రాజ్యాలుగా ఇజ్రాయెల్ దేశము విడిపోయింది. యూదులు సెపరేటు, ఇశ్రాయేలీలు సెపరేటు. అది ఇప్పటికీ కూడా 2 రాజ్యాలుగానే కొనసాగింపబడుతుంది. సో అయితే ఇప్పుడు 2 రాజ్యాలు కాబట్టి ఒకవేళ ఒక రాజ్యము ఎప్పటి వరకు అని మనం ఆలోచిస్తే కనుక, ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. మొట్టమొదటి రాజు సౌలు. రెండవ రాజు ఎవరంటే కనుక దావీదు, రాజు అయినటువంటి దావీదు. మూడవ రాజు ఎవరంటే కనుక ఇశ్రాయేలీలకి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. సొలొమోను తర్వాత ఆ యొక్క ఇజ్రాయేల్ దేశము 2 భాగాలుగా విడిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురు రాజులు కూడా 12 గోత్రాలని ఈ ముగ్గురు రాజులు పరిపాలించారు ఏకముగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ యొక్క సొలొమోను తర్వాత అది 2 రాజ్యాలుగా విడిపోయింది. ఆ 2 రాజ్యాలు ఏంటి? ఒక గోత్రము యూదా గోత్రము, మిగిలిన గోత్రాలు ఇజ్రాయెల్ దేశముగా అవి విడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వారికి 2 రాజులు కావాలి. ఇక్కడ యూదులకి ఒక రాజు, అక్కడ ఇశ్రాయేలీలకి ఒక రాజు కావాలి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తున్నాను. మీరు చక్కగా పాయింట్ వైజ్గా రాసుకుందరు కానీ అవసరం మరలని. ఇది ఎందుకంటే మనం ఇంతకుముందు ఆదికాండం నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు ఆల్రెడీ. ఆదికాండం చదివాం కదా, అది నార్మల్గా ఇంక మనకి సండే స్కూల్ పిల్లల లాంటి స్టోరీలు అవన్నీ కూడా. కానీ అందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొంచెం అలవాటు అవుతుంది కదా, ఎలా ఉంటుంది పరిస్థితి అని నేను దాన్ని పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక లోతైన విషయాలు, అసలు ఇశ్రాయేలీలు అంటే ఎవరు, ఇశ్రాయేలీలు ఏ విధంగా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు మనం చూసాం. యాకోబు పేరు ఇశ్రాయేల్గా మార్చబడింది. ఇప్పుడు ఆ యాకోబుకి 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారులే
ఇప్పుడు మన ఆశ్రయించుతున్నటువంటి ఇశ్రాయేల్ దేశం. చూస్తున్నారా? కాబట్టి అలా విడిపోయిన తరువాత ఇప్పుడు యూదులకి సెపరేట్ రాజ్యము, ఇశ్రాయేలీయులకి సెపరేట్ రాజ్యము. ఇప్పుడు ఇక్కడ మనకి 1వ వచనంలో అదే తెలియచేయబడింది. ఏంటనంటే గనక ముగ్గురు రాజులు, నలుగురు అను యోధా రాజుల దినములలో, అంటే ఈ నలుగురు రాజులు పరిపాలించినటువంటి సందర్భంలో ఈ యొక్క హోషేయ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే టైంలో ఇక్కడేమో ఉజ్జియా, యోతాను, ఆహాజు, హిజ్కియా పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో ఎవరు పరిపాలిస్తున్నారు? యెరోబాము అను ఇశ్రాయేలు రాజు. అక్కడేమో యెరోబాము పరిపాలిస్తున్నాడు. ఇక్కడ నలుగురు రాజులు, అంటే ఒకరి తర్వాత ఒకరు దిగిపోయి ఒకరు మళ్ళా రాజ్యాన్ని తీసుకోవడం. ఒకరు దిగి మొన్న ఇక్కడ రాజు, మా ఈ దేశపు రాజు చనిపోవడం వల్ల ఆయన తమ్ముడైనటువంటి మరొక రాజు ఆ స్థానంలోకి రావడం అయింది. అయితే ఆ తమ్ముడు స్థానంలో ఉన్నటువంటి రెండో స్థానంలో ఆఖరి తమ్ముడు అనేటువంటి మరొక వ్యక్తి రావడం జరిగింది. ఒకవేళ మనం అలా అంటే రాజుల పరిపాలన, ఇది రాజుల పరిపాలన. మన దేశాలు అయితే మనం ఎలక్షన్ పెడతారు, మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తి అక్కడ రాజుగా వస్తాడు. మనం మన 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 రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయనే రాజు. మన దేశానికి మన ప్రధానమంత్రి అంటాం, కానీ ఆయనే రాజు అన్నాడు. ఆయన ఏం చెప్తే అది ప్రజలకు ఏది మంచిదైతే ఆయన అది చేయవలసి ఉంది. అయితే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఏంటంటే కనుక ఇప్పుడు మోడీ గారు పరిపాలిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు జగన్ గారు పరిపాలిస్తున్నారు కాబట్టి, జగన్ గారు కానీ, మోడీ గారు కానీ, ఇంకా ఆయా ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విషయం కానీ, లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు వారు ఏం చేసినా, మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒక గొప్ప దైవజనులు కానీ ఒక ప్రవక్తలు ఉన్నప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఆ జగన్ గారికి కానీ ఆ మోడీ గారికి కానీ తెలియచేయాలి. ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది దేవునికి వ్యతిరేకమైన పని, నువ్వు ఇలా చేయడానికి లేదు, నువ్వు ఇలా చేస్తే కనుక నువ్వు దేవుని ఉగ్రతను పొందుకుంటావు అనేసి ఆ యొక్క ప్రవక్త వచ్చి దేవుని తరపున ఆ మాట ఆయనకి తెలియచేయాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలను అయితే దేవుడే వాడుకున్నాడు. ఇదిగో పలానా హోషేయ, నీవు వెళ్ళి పలానా ఉజ్జియాకి ఈ విషయాన్ని తెలియచేయి, ఎందుకంటే నా ఇశ్రాయేలీయుల్ని, నేను ఏర్పరచుకున్నటువంటి జనాంగాన్ని వారు ఇబ్బంది పెడుతున్నారు, అది దేవునికి, నా నామానికి వ్యతిరేకం, నాకు వ్యతిరేకం, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ విషయాన్ని తెలియచేయి అని దేవుడే వాడుకుని ఇక్కడ ప్రవక్తల్ని ఆ యొక్క రాజులకి బుద్ధి చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కొంతమంది రాజులు అయితే ఉన్నారు, దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన చేసినటువంటి రాజులు ఉన్నారు. దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన చేసినటువంటి రాజులు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఒక మూలన పడేస్తే, ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా తండ్రి ఉంటే గనక కుమారుడు వచ్చి గొప్ప ఆ గ్రంథాన్ని బయటకు తీసి ఆ గ్రంథాన్ని చదివించి ఆ గ్రంథంలో ఏది ఉన్నదో అవి చేయించినటువంటి రాజులు కూడా మనం చూడగలం. సో ఇలా అనమాట అండి. అంటే రాజుల పరిపాలన, ఇక్కడ తారతమ్యం ఏంటంటే పరిపాలన, ఇక్కడ దేవుని సంబంధులు, ప్రవక్తలు. ఇటేమో రాజులు, ఇటు ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఆ యొక్క రాజులు దేవునికి వ్యతిరేకం చేసినప్పుడు ఈ ప్రవక్తలు వెళ్ళి వారికి జ్ఞానోదయం చేసినట్టుగా, లేకపోతే దైవిక సంబంధమైనటువంటి విషయాలను తెలియచేసినట్టుగా మనం చూడగలం. అనేక మంది ప్రవక్తలు చెప్పినప్పుడు అనేక మంది రాజులు వారి పద్ధతులు మార్చుకుని దేవునికి ఇష్టమైన పరిపాలన చేసిన వారు కూడా మనకు కనిపిస్తారు. సో ఈ విధంగా ఒక ఇశ్రాయేలు దేశం కొరకు మనం తప్పకుండా తెలుసుకోవాలి అనేక విషయాలు. ఇప్పుడు ఉన్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం కొరకు, ఎందుకనంటే కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వారి నుంచే ఉంటాయి మనకి. అసలు ఇశ్రాయేలులు ఏంటి, లేకపోతే ఇశ్రాయేలులు ఇప్పుడు మనకి వాళ్ళకి సంబంధం ఏంటి, ఇప్పుడు విషయానికి వస్తే కనుక, ఫైనల్కి వస్తే కనుక అప్పుడు ఏమవుద్దంటే మనము ఆత్మీయ ఇజ్రాయేలీలుగా మనల్ని పిలుస్తారు. క్రీస్తు ద్వారా మనము ఆత్మీయంగా ఇజ్రాయేలీలు. మనము ఆయా దేశాల్లో ఉన్నప్పటికీ, ఆయా దేశాల్లో పుట్టినప్పటికీ, పెరిగినప్పటికీ మన దేశం ఏంటంటే కనుక ఆత్మీయంగా మనం అబ్రహాము సంతానమైనటువంటి ఆ యొక్క యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించిన వారముగా
మనము ఆత్మీయమైనటువంటి ఇజ్రాయేలీలుగా మనల్ని పిలుస్తారు, క్రైస్తవులందరినీ కూడా. సో ఇదనమాట అండి రాజులు, ఇటు ప్రవక్త, ఇశ్రాయేలు. ఈ హోషే ప్రవక్త గురించి మనం తప్పకుండా అద్భుతమైనటువంటి విషయాలు, వివరాలు ఇందులో ఉంటాయి కాబట్టి మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మనం చూసినటువంటి వచనంలో అక్కడేమో యోధాలో 4 రాజులు పరిపాలించిన సమయంలో, ఇటేమో యెరోబాము పరిపాలించినటువంటి ఇశ్రాయేల్ రాజు యెరోబాము పరిపాలించినటువంటి సమయంలో ఈ యొక్క హోషే ప్రవక్త పనిచేసినట్టుగా మనం చూడగలం. సో ఇంతవరకు అయితే ఆపేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను, కేవలం ఇంట్రడక్షన్. రేపటి నుంచి తప్పకుండా 2వ వచనం నుండి మనం వివరణ విందాము. మంచి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. ఇంతవరకు విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విని కేవలం విడిచిపెట్టేస్తే మరలా ఎప్పుడు మామూలు అవుతుంది. అందులో డౌట్లు, ఎవరు ఏంటి, యూదులు ఏంటి, లేకపోతే ఇశ్రాయేలీలు ఏంటి, ఇవన్నీ మీకు ప్రశ్నలు రావాలి. ఆ ప్రశ్నలకు మనం జవాబులు తెలుసుకోవాలి. అప్పుడే దీని యొక్క ఫలితం మనకి ఉంటుంది. ఇంతవరకు ఆదికాండంలో అయితే అది కేవలం స్టోరీలే. సరే, నేను రిపీట్ మాట్లాడుతున్నాను కాబట్టి ప్రార్థన చేసుకుందాం. విజయ్ కుమార్, కుదురుతుందమ్మా నీకు? కుదరదండి అయ్యగారు, ఇక్కడ ఓకే గొడవ తల్లి, కింద నేనే ఉందండి. ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి ఆరాధన మనం ఏ విధంగా చూసినా కానీ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ హృదయాలు ఎంతో ధరించినటువంటి నెల 1 తారీఖులో మొదలైనటువంటి పరిస్థితి ఇంచుమించుగా అందరి కుటుంబాల్లో దేవుడు సంపూర్ణమైనటువంటి వెలుగు నింపి, క్షేమాన్ని నింపి, కేవలం దైవజనుల కుటుంబాలు మాత్రమే కాదు, వారి కుటుంబాలతో పాటు ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ దేవుడు క్షేమాన్ని ఇచ్చి, ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ సాతాను బాగా శోధించాడు. గతించిన ఈ 2 నెలలు కూడా దేవుడు ఈ యొక్క మరొక నూతన మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి, ఇంకా మిగిలినటువంటి యొక్క 2 మాసాలు కూడా 11, 12 నెలలు, ఈ రోజు మనం ఉదయాన్నే అద్భుతమైనటువంటి వర్తమానాన్ని విన్నాము దైవజనుల ద్వారా. మనలోని కావాల్సింది ఏంటంటే, ఈ వైరస్ రాకుండా కాపాడుకోవాల్సింది ఏంటంటే రెసిస్టెన్సీ పవర్. అది ఉంటే కనుక దాన్ని ఫైట్ చేస్తుంది అది. సో ఆ యొక్క అంటే శరీరానికి కావాల్సింది రెసిస్టెన్సీ పవర్. ఒకవేళ మన ఆత్మీయ జీవితానికి కావాల్సింది మనం పొందుకోవాలి, అది మనం కలిగి ఉండాలని దైవజనుల రోజు వాక్యాన్ని చెప్పడం జరిగింది. సో అటు రీతిలో మనంతా కూడా ఒక స్పిరిచువల్ రెసిస్టెన్సీ పవర్ మనం పొందుకుందాము. దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఆఖరి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ కాపుదలను బట్టి, మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నాయన, అద్భుతమైన రీతిలో నాయన ఉదయకాల సమయం మీరు నడిపించి, ఉదయకాల సమయంలో నాయన మంచి ఆరాధన మాకు ఇచ్చారు. ఆత్మీయంగా బలపడడానికి ప్రభువా ఎంతో నాయన ఒక జూమ్ కానీ, వాట్సాప్ కానీ ప్రభువా మాకు ఆత్మీయ జీవితానికి ఎటువంటి లోటు లేకుండా మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తప్పక మీ సహాయం నన్ను గ్రహించిన ప్రభువా నాయన, మేము తొట్టిలో పోకుండా దినదినము ప్రభువా నీ వాక్యంలో ప్రభువా సంపూర్ణమగినట్లుగా మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. కేవలం నీ కృప ఉంది, కేవలం నీ కాపుదల ప్రభువా, మీకు స్తోత్రం నాయన. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని నీవు ఏర్పరుచుకుని తండ్రి, నీ జీవ గ్రంథంలో నాయన మా పేర్లు లిఖితమైనవి అని మేము నమ్ముతున్నాం ప్రభువా, మీకు స్తోత్రం. అయ్యా తప్పకనైనా మీ సహాయం ఇచ్చింది తండ్రి. ఎత్తబడినటువంటి నాయన బుద్ధి కలిగినటువంటి కన్యకుల వలె మీ ప్రభువా మేము ఉండడానికి సహాయం ఇచ్చేయండి. వారి క్యారెక్టర్స్ తగినటువంటి రీతిలో మేము ఉండడానికి సహాయం ఇచ్చేయండి. మా డ్యూటీలలో నూనె అయిపోకుండా ఉండడానికి మేము చూసుకునేటట్టు వారుగా మమ్మల్ని ఉంచండి. మాలో వాక్యమును నాయన ఎప్పటికీ నాయన బయటకు వెళ్లకుండా మీ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వస్తున్నటువంటి చిన్న కష్టాలు, నష్టాలు ప్రభావ, ఇబ్బందులు, ఇరుకుల నుంచి నాయన వాటన్నిటినీ నాయన ప్రభువ మేము వాటిని భూతద్దంలో చూడకుండా ప్రభువ మీ వాక్యాన్ని మాత్రమే మేము వెతికే వారంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇంతవరకు నాయన మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువ. ఇగోనైనా సహవాసంలో ఇంకో నాయన మీటింగ్లో జాయిన్ అయిన బిడ్డలు మీరు దీవించండి. క్రిస్టి గారిని, ఆశా జ్యోతి ప్రభువ నాయన విజయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువ.
నాయన ఏ రకంగా అయితే ప్రభా ఏదో కొంత సమయాన్ని మీ సన్నిధిలో మేము ఈ విధంగా గడపడానికి మీ సహాయం దయచేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నాయన బిడ్డలు ఇంట్లో మీద నాయన వాక్యం నైనా తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభా, మీకు వందనాలు. ఇదిగో నాయన నా ద్వారా ప్రభా మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క మీరిచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రభా, మీరిచ్చినటువంటి జ్ఞానాన్ని నాయన ఓ నాయన నాయన ప్రభా నాయన తండ్రి, మేమందరం పంచుకొని చూడగా తండ్రి మీ సహాయము, మీ పరిశుద్ధ ఆత్మ, మీ పరిశుద్ధ అగ్ని ప్రభా మా మధ్యన పని చేయనట్లుగా తండ్రి నాయన, నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాట నాయన దైవికమైనదిగా ఉండడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. అయా నాయన లోక సంబంధమైనవి గాని, వట్టి మాటలు గాని ప్రభా మాలో లేకుండా మీ సహాయం దయచేయండి తండ్రి. ప్రతి మాట విలువ కలిగిన వాటిని మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను రాజా. ఇదిగో అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా తండ్రి, ఉచితముగా పొందుకున్నారు, ఉచితముగా ఇవిడి అని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి, మీకు వందనాలు. అట్టి రీతిలో ప్రభా ఎటువంటి స్వార్థం గాని, ఎటువంటి అనాలోచితమైన పరిస్థితులు లేకుండా తండ్రి, బిడ్డలను ప్రభువా మీకు వందనాలు నాయన. సమయం ఉన్నంతసేపు తండ్రి అయ్యా మీకు వందనాలు నాయన. మీ ఆత్మతో నడిపించడానికి, మీ వాక్యపు లోతుల్లోకి నాయన తెలుసున్నంత మట్టికి నాయన బిడ్డలకి నాయన తెలియచేయడానికి మీ సహాయం దయచేయండి. అయ్యా మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను మీరు దీవించిన ఆశీర్వదించిన నాయన. భార్యలుగా బిడ్డలుగా ఉన్నారు ప్రభావ, భర్తలుగా ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభావ, మీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలోనూ గొప్ప క్షేమమును దయచేయండి కానీ మీకు వందనాలు. అయ్యా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, గొప్ప దేవుడు తండ్రి నాయన. తండ్రి అబ్బాని పిలిచే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించావు, అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. క్రిస్టి గారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేసినాం, యోసేపు గారిని బట్టి ప్రార్థన చేసినాం తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన కుమార్తె నాయన రోజు భార్గవిని ప్రార్థన చేసిన బట్టి మీరు దీవించిన ఆశీర్వదించండి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటుండగా తండ్రి, ఎటువంటి ఇబ్బందులు కాకుండా తండ్రి, తల్లి గారు చూస్తుండగా తండ్రి నాయన మంచి ప్రొటెక్షన్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ప్రభావ, మంచి ఆరోగ్యం నాయన ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి పరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆశజ్యోతి మీరు దీవించండి నాయన. ఇస్రాయేల్ దేశంలో ప్రభువా లోబడి ఉండడానికి, ఎంతో ఆశీర్వదింపబడిన దేశంలో ఉండడానికి సహాయం దయచేసారు, అందుని బట్టి మీకు వందనాలు. ఎంతో మందికి ప్రభువా మీకు వందనాలు తండ్రి. బిడ్డ నాయన వినదీక తండ్రి నాయన చేస్తున్నట్టు సహాయ సహకారాలను బట్టి మీకు వందనాలు. బిడ్డ నుంచి స్థిరపరుచుకుని తండ్రి మీకు వందనాలు. ముందు చూపు కలిగి ప్రభువా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ప్రభా నాయన ఆమెను పెట్టే చేతిగా ఉంచారు, అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. దైవజనుల విషయంలో నాయన ఎంతో గొప్పగా నాయన బిడ్డను మీరు నడిపించారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇంకొన్ని సహాయం దయచేయండి ఆయన. ప్రభావ మీ బిడ్డకు మంచి ఆరోగ్యం క్షేమం దయచేయండి. చిన్న చెల్లెళ్ళు నాయన తమ్ముడు వారి కుటుంబాలను మీరు దీవించిన ప్రభావ నాయన సహోదరు నాయన కుటుంబంగా స్థిరపరచబడడానికి సహాయం దయచేయండి తండ్రి, మీకు వందనాలు. గొప్ప కార్యం చేసిన మీ నామానికి మహిమకరంగా బిడ్డను ఉపయోగించుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇగో విజయ్ కుమారి ప్రభావ బిడ్డను మీరు దీవించండి. తనకి ఇచ్చిన భర్తనైనా చింటి పాపను బట్టి దీవులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. కుటుంబంలో నాయన వాక్యంతో బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. నాయన భర్తకు నేను బిడ్డకు దూరంగా ఉండుతుండగా నాయన మీ నామంలో నేను వారిని గొప్పగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. జీవితం పట్ల మంచి ప్లానింగ్ కలిగిన ఆయన మీకు వందనాలు. సంతోషంలోకి మీరు నడిపించింది నాయన ప్రభావ, మీకు వందనాలు. నాయన గొప్ప క్షేమం ఇచ్చింది నాయన. నాయన మీ చిత్తమైతే ప్రభావ నాయన భార్య భర్తలుగా కలిసి ఉండడానికి, నాయన బిడ్డతో కలిసి ఉండడానికి గొప్ప ప్రణాళికలు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. తల్లిదండ్రులను బట్టి అత్తమామల కుటుంబాలను మీరు దీవించిన ఆశీర్వదించిన నాయన. అదేవిధంగా ప్రార్థన చేసిన వారికి ఇచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు తమ్ముడు ప్రార్థన చేసిన బిడ్డలు మీరు దీవించింది. రత్నకుమారి శాంతి మీరు దీవించిన ఆశీర్వదించినాను. గొప్ప క్షేమం దయచేయండి రాజా, మీకు వందనాలు. అయా మీకు స్తోత్రం ప్రభావ. ఇంక మీరు ఈ రోజు రాలేనటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సుజాత గారు ప్రభావ మీకు వందనాలు. ఆయన బిడ్డను మీరు దీవించిన ఆశీర్వదించిన ఈ రోజు ఉదయం కార్యక్రమంలోనైనా చక్కగా నాయన ధైర్యంతో నాయన బిడ్డ నడిపించడానికి మీకు సహాయం దయచేస్తారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇంకా మీకు చూపించిన ఆత్మీయంగా బలపడడానికి, స్థిరపడడానికి ఆయన ఇచ్చిన భర్తతో పాటు నాయన ఆమె కూడా నాయన లోతైన అనుభవాలు తెలుసుకోవడానికి మీకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన బిడ్డలు ఎన్ని నిమిత్తం రాలేదు మాకు తెలియదు కానీ నేను తప్పక ప్రతిరోజు నాయన సమయాన్ని అనుకూలపరచడానికి మీ సహాయం దయచేయండి. శాంతిరత్నం గారిని బట్టి హెచ్బా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రాణి గారి స్వదేశం వెళ్ళడానికి సహాయం దయచేస్తారు, అందుని బట్టి మీకు బిడ్డలనైనా క్షేమంగా గృహంలోకి చేర్చారు, అందుని బట్టి మీకు కోరుతున్నాను. ఎంతో గొప్ప కార్యం చేసిన నడిపించుకుని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించిన రాజా మీకు వందనాలు. ఇంతవరకు ప్రభావ మీకు వందనాలు తండ్రి. నాయన హోషియా ప్రవక్త గురించి నాయన మేము కొన్ని విషయాలు తెలుసుకుని ఆశపడుతున్నాం తండ్రి. నాయన ఆ బుక్లో ఉన్నటువంటి నేను 14 అధ్యాయాల వివరణ మీ చిత్తమైతే మేము తెలుసుకోవడానికి మీ సహాయం దయచేయండి తండ్రి, మీకు వందనాలు. అయ్యా నాయన ఆ అధ్యాయాల ద్వారా హోషియా ప్రవక్తతో మీరు నడిపించిన మీరు మాట్లాడిన విధానం మేము తెలుసుకున్న ప్రభావ అందులో నుంచి
అనేక సత్యాలు మేము తెలుసుకుని ప్రభువా, మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి మీకు సహాయం చేయండి. మా జీవితాలకి అవి అప్లై చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. ఆయన అనేక దినాల నుంచి మేము ప్రారంభించినటువంటి బైబిల్ స్టడీ కానీ, ప్రార్థనలు కానీ, వాక్యం చదవడం కానీ ప్రభువా, మీకు వందనాలు. మీ నామానికి మహిమకరంగా మీరు నడిపిస్తున్నారో అందుకు మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడే నాయన. నీ సన్నిధిలోనైనా భయము కలిగి, భక్తి కలిగి మేము నడుచుకొని చిన్నగా తండ్రి. గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా, మీకు వందనాలు. ఆయన ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభు, దీని యాప్లోకి రావడానికి మీ సహాయం దయచేయండి. వాక్యం చదవడానికి వారికి ప్రోత్సాహాన్ని దయచేయండి ప్రభు. పాటలు పాడడానికి వారికి ప్రోత్సాహాన్ని మరి దయచేయండి. ప్రార్థన చేయడానికి వారి నోరు నాయన నీ నామాన్ని పలకడానికి మీ కృప చూపించిన రాజాన్ని మీ సహాయం దయచేసి మీ నామానికి నైనా మహిమకరంగా ముందుకు కొనసాగి నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాను. అయా నాయన ప్రభు, గొప్ప దేవుడు తండ్రి, నిన్ను నమ్ముకున్న బిడ్డలను నడిపిస్తే విడిచే దేవుడు కాదు ప్రభు. మీకు మా సహవాసంలో బంధువులు కానీ, మిత్రులు కానీ ప్రభువా, మీకు స్తోత్రం. సహవాసంలో ఉన్నవారు కానీ, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రభువా, ఇప్పుడే మీ నాయన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన మేము చేసినటువంటి ప్రతి దినపు ప్రార్థన ప్రభువా, మీరు ఆలకించిన గతించిన నెలల్లో ప్రభువా, గతించిన దినాల్లో ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీరు అనుగ్రహించినటువంటి గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యాలు, గొప్ప నాయన ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. గొప్ప ఆశీర్వాదాలను బట్టి నాయన మీకు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్యం విన్నట్టుగా ప్రభువా, రాబోయే 2 నెలలు ప్రభువా, మిమ్మల్ని నాయన స్తోత్రం చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచింది తండ్రి. మేము మర్చిపోకుండా మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా, మేము కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తుంది తండ్రి. రాబోయే 2 నెలలు ప్రభు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయం ఇస్తుంది. ఆయా నూతన సంవత్సరంలోకి నేను సంతోషంగా అడుగు పెట్టడానికి ఇదిగో నాయన ఈ కరోనా మహమ్మారి నాయన ఇది అంతం కావడానికి సహాయం ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ఇంకనూ నాయన కరోనా బారిన పడుతున్న బిడ్డలను కానీ, పడిన బిడ్డలను కానీ, ఐసీయూలో ఉన్న బిడ్డలు నాయన, పాజిటివ్లో ఉన్న బిడ్డలు ప్రభువా, యేసుక్రీస్తు స్వస్థపరచబడిన గాక అని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యములు చేయి నాయన. ఇదిగో ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప ధన్యతను నాయన మీ సన్నిధిలో గడిపే నాయన పరిస్థితిని మనం గ్రహించిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతో మందికి లేక నాయన ఎన్నో విధాలుగా లోక సంబంధాలు పడి నాయన వారి కష్టాలు కొని తెచ్చుకొని చూడగలండి. మీరు నాయన మా పట్ల కృప చూపించారు. మా పట్ల ఎంతో ప్రేమ దయ్య నాయన కలిగి ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రం నాయన. తప్పక సహాయం వైపు నడిపించండి, క్షేమం వైపు ప్రభు. వాక్యంలో నుంచి తప్పిపోకుండా మీ సహాయం వైపు మీ వాక్యమే మా జీవితానికి వెలుగునిచ్చేది ప్రభు. నీ వాక్యం లేకపోతే నేను చీకటిలోకి పోయేవాళ్ళం ప్రభు. నాయన పెంట కుప్పల మీద ఉన్నటువంటి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు తండ్రి. గతించిన జీవితాలు మేము గుర్తు చేసుకుంటే ప్రభు, నాయన ప్రభు, మా నీతి నాయన మా క్రియలు మురికి గుడ్డల వల్లే ఉన్నాయని నీ వాక్యం సెలవిస్తుంది పౌలు ద్వారా ప్రభు. మీ సహాయంతో నడిపించండి. ఇంట్లో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నాకు ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి ప్రార్థన చేసిన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యంలో నడిపించిన నాయన ఎటువంటి లోక సంబంధమైనటువంటి పరిస్థితులకి నైనా వెళ్ళకుండా నైనా మీ కృపలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యో నాయన భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి దూర దేశాల్లో ఉంటుండగా స్వదేశంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ నైనా మీ కృప చూపించింది. వారి ధైర్యంగా ఉండడానికి సహాయం ఇచ్చింది. మాకు ఒకరి పట్ల ఒకరు నాయన ప్రేమ నమ్మకాలతో మీరు నడిపించిన ప్రభావం ఇస్తున్నాను. మీ నామానికి మహిమకరంగా మిమ్మల్ని అందరినీ నుంచి నడిపిస్తారు. ఇక మా దైవజనులకు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మరొక మారు వందనాలు. వారి కుటుంబాలను ఇంకొన్ని బలపరిచి నరేష్ గారి గురించి ప్రార్థన చేయండి. పద్మ గారు చెప్పిన సాక్షి. పద్మ గారు నరేష్ జున్నూరు నరేష్ బట్టి ప్రార్థన చేసినాం ప్రభావ. మీరు నాయన అనారోగ్యంగా ఉన్నాడని విన్నాం ప్రభావ. మీకు సంపూర్ణ స్వస్థతలో నడిపించింది. మీ కృప చూపించి భద్రపరిచి స్థిరపరుస్తారని ప్రార్థన చేసి మంచి సాక్ష్యాన్ని వినడానికి సహాయం దయచేస్తాను. ప్రార్థన వస్తువులన్నీ మీ పాదాలు పెడితే రాత్రి కాల సమయంలో మాకు అందరికీ సుఖమందరూ కలిగి అయినా ఉదయకాలం ఇచ్చి మరొకసారి మీ పాదాలు చెంది మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచి నడిపిస్తాను. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు తెలియనంటే బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామం సంపూర్ణ విజయం కలిగిన అపవాదికంత నాశనం యేసు నామం మహిమ కలిగిన. ఆమేన్. రైతులడమ్మా అందరికీ వందనాలు. వందనాలు. చాలా చక్కగా ఈరోజు మరి మన వీలుపడలేనట్టు ఉందండి. తీసుకోవరు